వెల్కమ్ టు అగ్మాన్. రైతులకు ఇప్పుడు డిజిటల్ యుగం వేగంగా చేరుతుంది. ఇటీవల నరేంద్ర మోడీ రైతులకు డిజిటల్ ఫార్మర్ కార్డులు ఇవ్వాలని ప్రకటించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా కార్డులు సిద్ధమయ్యాయి. ఈ డిజిటల్ ఫార్మర్ కార్డు అంటే రైతులకు ఇచ్చే ఒక ప్రత్యేక గుర్తింపు యూనిక్ ఐడి. ఇది ఆధార్ కార్డు లాగే పనిచేస్తుంది. ఈ ఐడి అగ్రి స్టాక్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రూపొందుతుంది. దీనిని కిసాన్ ఐడి లేదా ఫార్మర్ ఐడి అని కూడా పిలుస్తారు. ఈ కార్డు ద్వారా రైతుల భూమి వివరాలు, పంటల సమాచారం, ప్రభుత్వ పథకాలు వంటి అన్ని వివరాలు ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ లో లింక్ అవుతాయి. ఫిబ్రవరి డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 8.48 కోట్లకు పైగా ఫార్మర్ ఐడీలు జనరేట్ అయ్యాయి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ప్రకారం 2026-27 నాటికి మొత్తం 11 కోట్ల కార్డులు ఇవ్వాలని నిర్ణయించి ఈ కార్యక్రమం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ లో భాగంగా అమలవుతుంది. రైతుల డేటాను డిజిటలైజ్ చేసి ప్రభుత్వ పథకాలు సులభంగా అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ డిజిటల్ ఫార్మర్ కార్డు రైతులకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు రైతులకు సులభంగా అందుతాయి. ఉదాహరణకు పిఎం కిసాన్, పిఎం ఎఫ్బివై పంట బీమా, ఎంఎస్పి కొనుగోళ్లు, ఇన్పుట్ సబ్సిడీలు వంటి ప్రయోజనాలు నేరుగా రైతుల ఖాతాకు డెబిట్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తాయి. మధ్యవర్తుల అవసరం ఉండదు. అలాగే రైతులకు క్రెడిట్ పొందడం కూడా సులభం అవుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు త్వరగా రుణాలు పొందుతారు. వడ్డీ సబ్సిడీతో లోన్లు కూడా పొందవచ్చు. పిఐబి ఫిబ్రవరి 2025 డేటా ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు, అలాగే 7.72 కోట్ల మంది రైతులకు అందించారు. మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే డిజిటల్ క్రాస్ సర్వే ద్వారా రైతుల పంటల వివరాలు డేటాబేస్ లో నమోదవుతాయి. దీనివల్ల పంట బీమా పరిహారం త్వరగా అందుతుంది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా రైతులకు పరిహారం వేగంగా చేరుతుంది. అంతేకాకుండా ఎరువులు, విత్తనాల సబ్సిడీలు, మార్కెట్ సమాచారం వంటి విషయాలు కూడా రైతులకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలో ఒక చిన్న రైతుకి 2 ఎకరాల భూమి ఉంటే ఈ డిజిటల్ కార్డు ద్వారా పిఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు పొందవచ్చు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 5 లక్షల వరకు రుణం 7% వడ్డీతో పొందవచ్చు. సమయానికి రుణం చెల్లిస్తే వడ్డీ రేటు 4% తగ్గుతుంది. అయితే ఈ డిజిటల్ కార్డు వల్ల లాభాలు ఎక్కువ ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. లాభాల విషయానికి వస్తే వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది, మధ్యవర్తులు తగ్గుతారు, డిజిటల్ యాక్సెస్ ఉన్న యువ రైతులకు సులభంగా ఉంటుంది. అలాగే రైతుల డేటాబేస్ ఉండటంతో ప్రభుత్వ పాలసీలు మరింత మెరుగ్గా రూపొందించవచ్చు. కానీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్న వృద్ధ రైతులకు ఈ విధానం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అలాగే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ అవసరం ఉంటుంది. కొందరికి డేటా ప్రైవసీపై ఆందోళనలు కూడా ఉండవచ్చు. అయితే ప్రభుత్వం డేటా సెక్యూరిటీని ఖచ్చితంగా చూసుకుంటామని చెబుతోంది. మరో సమస్య ఏంటంటే భూమి రికార్డులు సరిగ్గా అప్డేట్ కాకపోతే కార్డు పొందడంలో ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ ఈ పథకం వల్ల రైతులకు లాభాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే తెలుగు రాష్ట్రాల రైతులు వీలైనంత త్వరగా ఈ డిజిటల్ ఫార్మర్ కార్డు కోసం నమోదు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డిజిటల్ ఫార్మర్ కార్డు తీసుకోవడం కూడా చాలా సులభం. రైతులు ఆన్లైన్లో పిఎం కిసాన్ పోర్టల్ లేదా తమ రాష్ట్ర అగ్రికల్చర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడ ఆధార్ కార్డు, భూమి రికార్డుల వివరాలు అప్లోడ్ చేయాలి. ఆఫ్లైన్లో అయితే స్థానిక వ్యవసాయ కార్యాలయం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేయవచ్చు. భూమి రికార్డులు ఆధార్తో డిజిటల్గా లింక్ అయి ఉండాలి. అలాగే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ డిజిటల్ ఫార్మర్ ఐడి రైతులకు ఒక మంచి అవకాశం. దీన్ని తీసుకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందే అవకాశం ఉంటుంది. ఈ సమాచారం ప్రభుత్వ అధికారిక వనరులైన పిఐబి, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, డిడి న్యూస్ వంటి సంస్థల ఆధారంగా సేకరించబడుతుంది. ఇందులో మార్చి 2026 వరకు ఉన్న తాజా సమాచారం ఉంచారు.